మరి కొన్ని స్థానిక విషయాలు నేను మరి వంశీచంద్ర రెడ్డి గారి సహాయంతో రాసుకొచ్చాను, అది చదువుతాను ఎందుకంటే అది ఏమీ మిస్ కాకుండా. 2005 సంవత్సరంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో మొదలుపెట్టిన సంగమండ ప్రాజెక్టు ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞం పేరుతో ఇక్కడి ప్రాంతం సస్యశ్యామలం కావాలని ఉద్దేశంతో ఒక యజ్ఞంలో ప్రారంభించడం జరిగింది. దాదాపు 60,000 ఎకరాలకు పైగా సాగునీరు అందించే ప్రాజెక్టు దాదాపుగా 10 సంవత్సరాల్లో కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రాజెక్టు పనులు పూర్తయి మెయిన్ కాలువల ద్వారా మరియు పిల్ల కాలువల ద్వారా మక్తల్ నియోజకవర్గం రైతన్నులకు సాగునీరు అందించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుంది. గత టిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 10 సంవత్సరాలు కాలయాపన చేస్తూ స్థానికంగా సంగమండ ప్రాజెక్టు కింద భాగాన 500 మీటర్ల మేరకు బండ ఉంటుంది. అట్టి బండను పగలగొడితే దాదాపు 15 గ్రామాలకు సాగునీరు అందించగలుగుతాం. కానీ అట్టి బండను పగలగొట్టక నిర్వాసిత బాధితులకు నష్టపరం అందించక టిఆర్ఎస్ ప్రభుత్వం ఇట్టి ప్రాంత రైతులకు మొండి చేయి చూపిస్తూ వారికి ఎంతో నష్టం కలిగించింది. ఈరోజు సభాముఖంగా నేను హామీ ఇస్తున్నా, బట్టి విక్రమార్క గారు నేను ఆ బండ పగలగొట్టి మీకు ఏ విధంగా నీరు పారాలనో ఆ విధంగా పారే బాధ్యత మాది అని చెప్పి నేను మనవి చేస్తున్నాను.